వెల్కమ్ టు ఐవ్యూ న్యూస్. గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి భారీగా ర్యాలీగా వెళ్లిన నాయకులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గానికి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ దశను దిశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో తీసుకున్న ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా కేసీఆర్ పేరు కనిపిస్తుంది, కేసీఆర్ గారి అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, దాదాపుగా 27 మాసాలు పూర్తయింది. 27 మాసాలు పూర్తయితే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గజ్వేల్లో ఏమీ కనిపించట్లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉండే వాటికి కూడా కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. దాదాపుగా 85 ఫంక్షన్ హాళ్ళు గ్రామాలలో నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని మహిళా బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, మహిళా గ్రూప్ సంబంధించినటువంటి బిల్డింగ్లు చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే. 185 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ కూడా చేపిస్తుంటాడు. మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా కార్యాలయం మీద దాడి చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. మరి మేము ఈరోజు మా ఆఫీసులో ఉన్నటువంటి అహ్మద్, సునీత అనే అమ్మాయి ఆఫీసులో టైపిస్ట్గా పనిచేస్తుంది, ఆఫీస్ బాయ్ తిరుపతి అనేవాడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురు మీదకి రౌతులు తీసుకొచ్చి చంపేసేంత పనిచేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి టేబుళ్ల కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణ రక్షణ కోసం టేబుల్ కింద దాక్కొని కాపాడుకున్నారు. రౌతులు తీసుకొచ్చి, సుత్తలు తీసుకొచ్చి, లాఠీలు తీసుకొచ్చి అక్కడ ఎవరున్నా మర్డర్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మా పోలీస్ స్టేషన్ కీకపెట్టులో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే భద్రత లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన, గుండాల పాలన అది ప్రజలకు అర్థం చేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి గుండాలందరినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి, మరి ఇక్కడ ఉన్నటువంటి SHO CI రవి గారికి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 93,000 సభ్యత్వం ఉంది.
ఇంటికి ఒకరు వచ్చినా కూడా 20,000 మంది గజ్వేల్లో వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కంట్రోల్ చేసుడు మాకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించకుంటే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోమవారం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలిపిస్తున్నాం. గజ్వేల్ బంద్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి నష్టం చేయకుండా ఇది శాంతియుతంగా బంద్కు పిలిపించి కాంగ్రెస్ గుండాలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపిస్తున్నాం. మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.